ఫ్రెండ్స్, రాత్రి నామినేషన్స్ జరిగాయి. ఆ నామినేషన్లో ఎవరెవరు ఏ పాయింట్లు పెట్టారు, ఎవరెవరికి ఓట్లు ఎక్కువ పడినాయి, దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్ పాయింట్ వచ్చి చాలా ముఖ్యమైన డిస్కషన్ మనం మాట్లాడుకోవాలి. ఆ డిస్కషన్ కూడా ఏంటనేది కూడా చెప్తాను. చిన్న క్లారిఫికేషన్, అది ఎవరికి మేలు అవుతుందో ఎవరికి కీడవుతుందో మీరే డిసైడ్ చేయాలి. తర్వాత మణికంఠ, వాళ్ళు మణికంఠ కార్నర్గా పెట్టుకున్నారు, వీళ్ళు మణికంఠని కార్నర్గా పెట్టుకున్నారు. ఇద్దరికి సెంటర్ పాయింట్ మణికంఠ అయ్యాడు. అది ఎందుకు అయ్యాడు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ బెల్ ప్రెస్ చేస్తే ఫస్ట్ డైరెక్ట్గా మన నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. లైక్ చేయండి, తంబనేల్ ఉంటుంది కదా, ఇక్కడ ఫింగర్ ఉంటుంది కదా, బొటన వేలు ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే లైక్ అవుతుంది. ఆ లైక్లు ఎక్కువగా వస్తే మన వీడియో 10 మందికి షేర్ అవుతుంది, వెళ్ళిపోతుంది. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మా అందరం రివ్యూవర్స్ కానీ అందరం ఏమనుకుంటున్నామంటే, వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా నామినేషన్ చేశారు, రీజన్స్ చెప్పారు. అందరూ టార్గెట్ విష్ణు, సీత, యష్మి అయ్యారు. తర్వాత మణికంఠకు చేసిన అన్యాయాన్ని అంతా కూడా వీళ్ళు ఎండగట్టారు. అక్కడ భలే ఆడుకున్నారు, భలే ఇచ్చేసారు, భలే ఇచ్చి పడేసారు, భలే దించేశారు అని అందరూ అనుకుంటున్నారు. ఇన్ కేస్ మనం కూడా అఫ్కోర్స్ మనం కూడా అనుకున్నాం. కానీ అక్కడ చిన్న లాజిక్ ఉంది. ప్రతిసారి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ ఏంటనేది బయట వాళ్ళకి ఆడియన్స్కి తెలియదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఎలా ఆడతారు, ఏం మాట్లాడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు ఎలా ప్రవర్తించేది కానీ, వాళ్ళు సింపతిగా ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నది ఆడియన్స్కి కొంత అడిక్ట్ అయిపోయారు. అందరూ ఆడియన్స్ కూడా అక్కడ కొంతమందికి ఫ్యాన్స్ అయిపోయారు. కొంతమంది మన పిల్లలు, మా యష్మి, మా మణికంఠ, మా నబీలు అట్లా ఓన్ చేసుకున్నారు వీళ్ళు ఉండేవాళ్ళని, పాత వాళ్ళు, ఓజీ వాళ్ళని. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏముంటుందంటే, వీళ్ళు ఆడితేనే, బాగా ఆడితేనే ఆడియన్స్ హక్కును చేర్చుకుంటారు. ఆడియన్స్ వీళ్ళ వైపు డైవర్ట్ అవ్వటం అనుకుంటుంది, ఫ్యాన్ బేస్ ఉంటుంది అనుకుంటుంది. వీళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్నా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రావాలంటే వీళ్ళు బాగా ఆడాలి. అప్పుడు కనుక వీళ్ళకి ఆడియన్స్ హక్కును చేర్చుకుంటారు. ప్రతిసారి కూడా వైల్డ్ కార్డ్స్ ఎలా అంటే, వీళ్ళ ఆట తెలియక ముందే 1-2 వారాలకే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. టాప్ 5 దాకా రావటం తక్కువ వైల్డ్ కార్డ్స్లో వాళ్ళు. ఏది బాగా ఆడి బాగా కంటెంట్ ఇస్తేనే టాప్ 5 దాకా వెళ్తూ వచ్చారు. టాప్ 10, టాప్ 11 వీకుల దాకా వెళ్తూ వచ్చారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు గెస్సింగ్ ఏం చేశారంటే, ఇప్పుడు హౌస్లో వాళ్ళు కార్నర్ ఎవరిని చేశారు? మణికంఠని చేశారు. మణికంఠని కార్నర్ చేశారు, అందరూ ఒక పక్కన పెట్టేశారు. మనం గనక వాళ్ళు పక్కన పెట్టిన మణికంఠని ఆడియన్స్ని ఎత్తున పెట్టుకున్నారు. వైల్డ్గా వచ్చే మనం గనక ఈ మణికంఠని కనుక మన వైపు మలుచుకున్నట్టు, మణికంఠకి ఏదైతే వాళ్ళు నెగిటివ్గా చూపిస్తున్నారు మణికంఠ వైపు, దాన్ని మనం కనుక వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేసి వాళ్ళని నిలదీస్తే, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ వాయిస్ లాగా నిలదీస్తే కొంత ప్లస్ పాయింట్ వైల్డ్ కార్డ్స్కి అవుతుంది. అప్పుడు ఆడియన్స్ అనుకుంటారు, అబ్బా భలే అడిగారురా, హరితేజ భలే మాట్లాడిందిరా మణికంఠ గురించి, కరెక్ట్, హరితేజ కరెక్ట్, గౌతమ్ భలే చెప్పాడు, గౌతమ్ కరెక్ట్, అట్లా ఆలోచిస్తారు ఆడియన్స్ అని. చాలా తెలివిగా వైల్డ్ కార్డ్స్ మణికంఠని చక్కగా సంకనెత్తుకొని, మణికంఠ విషయాలన్నీ కూడా సంకనెత్తుకొని వచ్చారు ఆడ డిస్కస్ చేయడానికి. వచ్చేసి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి వీళ్ళు కూడా అరే మణికంఠ తరఫున మాట్లాడుతున్నారా, వీళ్ళు కూడా మనోళ్ళేరా అనే మనస్తత్వం ఆడియన్స్లో కల్పించే విధంగా ఇక్కడ మణికంఠని సేవ్ చేస్తున్నట్టు మణికంఠ గురించి అందరు కూడా పాయింట్లు చేసి వాళ్ళు నామినేట్ చేశారు. తర్వాత మణికంఠని కార్నర్ చేయకపోతే ఆడియన్స్కి వీళ్ళు దగ్గర కారు. ఆడియన్స్ ఏం చేస్తారు? వీళ్ళు ఆట ఆడితేనే దగ్గర అవుతారు. ఇప్పుడు అక్కడ మణికంఠని కార్నర్ చేసుకొని మణికంఠని అందరూ భుజాన్ని ఎత్తుకున్నారు కాబట్టి, అరే మనం భుజాన్ని ఎత్తుకున్నట్టే వీళ్ళు కూడా మణికంఠని భుజాన్ని ఎత్తుకున్నారు కాబట్టి వీళ్ళు మనోళ్ళు రా, మన మణికంఠకు సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరూ మనోళ్ళు రా, తేజ సపోర్ట్ చేశారు కాబట్టి తేజ మనోడు రా. అట్లా ఆడియన్స్ ఆలోచించే విధంగా ఈ వైల్డ్ కార్డ్స్ అక్కడ నామినేట్ చేయడానికి రెడీ అయ్యారు, అందరూ మాట్లాడుకొని. ఓకే, అవి జరగలేదా అంటే జరిగినాయి. అక్కడ వాళ్ళు పెట్టే పాయింట్లు జరగలేదంటే జరిగినాయి, పక్కా జరిగినవి. అవి జరిగినాయి, మనం రివ్యూ చేస్తూనే ఉన్నాము, మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. అందుకని వాళ్ళని అక్కడ పెట్టారు, మణికంఠని ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు. అది వీళ్ళకి పాజిటివ్గా మార్చుకున్నారు దాన్ని. ఓకే, లాజిక్ బాగుందా? ఆలోచించి నాకు కామెంట్ చేయండి, కరెక్టో కాదు. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో
హరితేజ చాలా మెత్తగా చాలా స్మూత్గా పాయింట్ తోటల్లాగా యష్మికి దించేసింది. ఏంటి అక్కడ గ్రూపిజం చేస్తున్నావు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఒక్కొక్కసారికి ఒక్కొక్క డెసిషన్ మార్చేసుకుంటున్నావు. థర్డ్ పాయింట్ వచ్చేసి మణికంఠని టార్గెట్ చేసి నువ్వు చీఫ్ అవడానికి లేదు, నేను రివెంజ్ నామినేట్ చేస్తానన్నావు, మనిషికి ఒక రకంగా ఆలోచన చేస్తున్నావు నువ్వు అన్నట్టు మాట్లాడింది. సరే గ్రూప్ చేయలేదు అని యష్మి అంటుంది. గ్రూప్ చేసింది, చేయలేదని యష్మి చెప్తే ఇక్కడ అందరు చూస్తున్నారు. యష్మి చేయట్లేదని అబద్ధం చెప్తుంది. అది మీకు అర్థమవుతుందా? నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఎందుకంటే ఈమె అన్ని అబద్ధాలేగా చెప్పేది. గ్రూపిజం చేసింది. ఎక్కడ చేసిందయ్యా అంటే సోనియా ఉన్నంతసేపు నిఖిల్ దగ్గర, ఇక్కడ సీత, విష్ణు, ప్రేరణ వీళ్ళు గ్రూప్ అయ్యారు. నైనిక ఎప్పుడైతే సోనియా వెళ్ళిపోయిందో మళ్ళీ యష్మి అక్కడ జంప్ చేసి అక్కడ గ్రూప్ ఫామ్ చేసింది. అంటే 2 గ్రూపుల్లో కూడా యష్మి ఉంటుంది. 2 గ్రూపుల్లో కూడా యష్మి సలహా ఇచ్చింది. 2 గ్రూపులకి హెడ్గా యష్మి ఉంటుంది. కనపడని హెడ్గా ఉంటుంది అక్కడ. అది ఆడియన్స్కి అర్థమవుతుంది, ఆమెకు అర్థం కావట్లేదు. గ్రూపిజం కాదనుకుంటుంది. యష్మి ఏమనుకుంటుందంటే నేను అది గ్రూపిజం కాదు, ఫ్రెండ్లీగా ఉంటున్నాను, ఫ్రెండ్లీగా సలహా ఇస్తున్నాను అని తనకు కరెక్ట్ అనుకొని యష్మి అనుకుంటుంది. కానీ అది బయటికి ఎలా వెళ్ళింది, కరెక్ట్ కాదు, గ్రూపిజం మెయింటైన్ చేస్తుంది అనేది ఆడియన్స్కి అర్థమైపోయింది. అది యష్మికి అర్థం కాలేదు. సెకండ్ పాయింట్ ఏముంది, మనిషికి ఒక రకంగా డెసిషన్ మారుస్తున్నావు అని అన్నది. అవును మరి ఎందుకు మారుస్తుందంటే, అవును మరి నాకు అక్కడ ఉన్న పర్సన్ని నేను నామినేట్ చేసేటప్పుడు నాకు ఎలా అనిపిస్తే అలా అని చెప్పి నామినేట్ చేస్తానంటుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అక్కడ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ ఫ్రెండ్ని అయితే పాజిటివ్గా మాట్లాడిద్ది ఒక మాట. అక్కడ మణికంఠ ఉన్నాడు అనుకో, ఆ మాటనే నెగిటివ్గా మాట్లాడిద్ది. అక్కడ 2 విధాలుగా మార్చేసిద్ది మాటనే. ఒక మాటనే 2 విధాలుగా టక్కన మార్చేసిద్ది యష్మి. అది ఆమె కరెక్ట్ అంట. కరెక్ట్ అని హరితేజగా చెప్తుంది. తర్వాత ఎలా చీఫ్ అవుతావు చూస్తానని ఛాలెంజ్ చేస్తున్నావు అని అంటే, అది వాడు నా కోసం ఏడవలేదు, నేను క్యాజువల్గా అన్నాను కానీ తర్వాత వెళ్ళి ఓదార్చాను. నేను ఓదార్చింది ఎప్పుడు ఓదార్చింది, అక్కడ మణికంఠని తీసేసిన తర్వాత, పృథ్వీ యష్మినేకే ఓటేసిన తర్వాత, తను బాధపడుతూ లోపలికి వెళ్ళిన తర్వాత, సీత తీసేసి యష్మి వీళ్ళు కూడా తీసేస్తే బాధతోటి థ్యాంక్ యూ హౌస్ అన్నాడు. దానికి సీత చాలా రియాక్ట్ అయ్యింది. సీతను అనలేదు, అందరిని అన్నాడు, అందరు మాట్లాడారు కదా. రియాక్ట్ అయ్యి నీతో క్లాషెస్ ఉంటే యష్మితో మాట్లాడుకో, హౌస్ అందరిని ఎందుకు గలుపుతున్నావు నువ్వు అని అంటంలో సీత అంతరార్థం ఏంటంటే, అంతకుముందు నైట్ నిఖిల్ తోటి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. సీత మణికంఠ మనం దూరం నామినేషన్ చేయొద్దు, దూరం పెట్టాలి, నామినేషన్ చేయడం వల్ల సింపతి ఓట్లు పెరిగిపోతున్నాయి అని డిస్కషన్ జరిగింది. అది బ్రెయిన్లో పెట్టుకొని ఇది కార్నర్ చేసి మనం ఏదో కార్నర్ చేస్తున్నామని ఆడియన్స్ చెప్తున్నాడు అనే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడింది సీత మాట్లాడిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటే మళ్ళీ యష్మి ఉంది, నేను ఎలాగైనా చీఫ్ని అవుతానని అంటే, అవురా నువ్వు ఎలా అవుతావు చూస్తారా, నువ్వు ఎలా అవుతావు చూస్తారని ఛాలెంజ్ చేసింది సోఫా మీద గట్టిగా కొట్టేసి. అందుకు పాపం బాధపడి ఇంక చాలా బాగా ఏడ్చేసాడు. ఏడ్చినాక మళ్ళీ వచ్చి కూర్చొని అవుతావులే సమయం వస్తుందిలే అని ఓదారుస్తున్నట్టు మళ్ళీ అదొక యాక్టింగ్ యష్మి. ఓదారుస్తూ కెమెరాలు నా వైపు చూస్తున్నా లేదా, బిగ్ బాస్ కెమెరా నా వైపు చూపించు అన్నట్టు కెమెరాను చూస్తుంది. అంటే నేను ఓదారుస్తున్నాను, ఆడియన్స్ చూపించండి అన్నని చూస్తున్నట్టు ఇటు. కానీ అక్కడ ఎపిసోడ్లో అది చూపించలే, యాక్టింగ్ చేసింది అక్కడ ఓదార్చినట్టు. తర్వాత సీత కూడా ఓదార్చింది, అయిపోయింది. తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్తుంది, అసలు మణికంఠ మీద రివెంజ్ అనేది లేనే లేదంట. ఏముందరే, నా హార్ట్ బ్రేక్ చేసాడు బిగ్ బాస్, నేను రివెంజ్ నామినేషన్ చేస్తాను, హౌస్లో వాడు ఉన్నంత కాలం నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అన్నదంటే అది రివెంజ్ కదా? రివెంజ్ అవునా కదా మీరు చెప్పండి? రివెంజ్ నామినేషన్ చేస్తుంది. హరితేజ్ అడిగిన ప్రతి ఒక్క పాయింట్ అక్కడ జరిగినాయి అడిగింది, దానికి వీళ్ళకి జవాబు లేక ఎదురువాదం చేస్తున్నారు. తర్వాత అట్లా యష్మిని నామినేట్ చేసింది. పృథ్వీ నామినేట్ చేస్తే ఏముందంటే, పృథ్వీ నీ ఆట బాగానే ఉంది, బాగా ఆడుతున్నావు, కానీ ఏ గేమ్ అయినా సొంత ఆలోచనలతోటి నీ సొంత తెలివితేటలతో ఆడు. మొన్న అట్లాగే కెప్టెన్ టాస్క్లో నువ్వు ఓడిపోయావు, చీఫ్ టాస్క్లో ఓడిపోయావు. నువ్వు సొంతగా ఆలోచన చేసి అక్కడ ఏ ఓడి మిస్ అయిందో చూసుకొని లెటర్ పెట్టినట్టయితే బాగుండేది. నిఖిల్ బెల్లి కొట్టమనంగా కొట్టేశావు. నిఖిల్ చెప్తే చేస్తున్నావు, యష్మి చెప్తే చేస్తున్నావు తప్పితే నీ ఆలోచన లేదు. నీ ఆలోచన పెట్టు. ఒక ముందు వాళ్ళు లేరనుకో, ఇప్పుడు సలహాలు ఇస్తున్నారు, ముందుకు వెళ్తున్నావు. వాళ్ళు లేనప్పుడు నీ వాళ్ళ సలహా లేకపోతే నువ్వు ఆడలేవు. కాబట్టి నీ సొంత డెసిషన్ తీసుకోవాలంటే అది మంచిగానే చెప్పింది కదా, దానికి
నేను ఎక్కడ ఆడలేదు చెప్పు, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నా ఓన్తో ఆడుతున్నాను నేను, నా తెలివితేటని తండవాదం చేస్తున్నాడు పృథ్వీ. తర్వాత గౌతమ్ వచ్చేసి విష్ణుని ఏమన్నాడంటే, నీ ఆట డైవర్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇండైరెక్ట్గా చెప్పాడు, నీ ఆట చాలా డైవర్ట్ అవుతుంది. ఫస్ట్ 2 వారాలు బాగుంది, తర్వాత ఆటలేదు, సైలెంట్ అయ్యావు, మైండ్ దేనికో వెళ్ళిపోతుంది, ఎటో వెళ్ళిపోతుంది అని అంటే, నా పర్సనాలిటీ దేనికి సెట్ అవుద్దో అదే చేస్తాను నేను అంటుంది. నా పర్సనాలిటీ లవ్ ట్రాక్ నడపడానికే సెట్ అవుద్దా? అవసరం అది ఒక్కటేనా, వేరే ఏం లేవా? దానికే సెట్ అవుద్ది అన్నట్టు విష్ణు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అర్థం పర్థం లేకుండా. తర్వాత మళ్ళీ ఇంకేమన్నా యష్మి నామినేట్ చేశాడు. యష్మి నామినేట్ చేస్తే ఏమన్నాడు, సేమ్ ఇదే హరితేజ్ ఏముందో సేమ్ రీజన్సే పెట్టి నేను మీ మంచిగా చెప్తున్నా, ఫ్రెండ్గా చెప్తున్నానంటే ఎదురువాదన. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, లోపలికి వెళ్ళి వీళ్ళిద్దరైపోయినాక కొంచెం లైవ్లో గ్యాప్ ఇస్తే లోపలికి వెళ్ళి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా మనం వితండవాదం చేయాలి, రీకోడ్ చేయాలి, మనం పడొద్దు అని సీత చెప్తుంటే అవునవునని యష్మి అంటుంది. నబీల్ ఏమన్నాడు, నబీల్కి నిజంగా తెలివి ఉందో లేదో కానీ ఇక్కడ అసలు నబీల్ మాట్లాడకూడదు. వాళ్ళు నామినేషన్ చేస్తుంది ఎందుకు, వీళ్ళ మంచి కోసమే చేస్తున్నారు. అది నబీల్ ఎందుకు ఆలోచించట్లేదు? కరెక్ట్ మీరే మాట్లాడండి, వితండవాదం చేయండి, తగ్గొద్దు అని వాళ్ళకి చెప్తున్నాడు. తగ్గొద్దు మీరు మాట్లాడమంటాడేంటి? వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి మీరు అని అనకుండా వితండవాదం చేయండి, ఎదురువాదం చేయండి, మీరే కరెక్ట్ అని అంటున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అయ్యో నబీల్. తర్వాత మూడోది ఎవరు వచ్చారు, నయని పావని వచ్చింది. నయని పావని వచ్చి ఏమందంటే, విష్ణు బిగ్ బాస్ పెద్ద ప్లాట్ఫామ్ ఇది, మనకు వచ్చే ఆపర్చునిటీ తక్కువ మందికి వస్తుంది. అది నీకు వచ్చినప్పుడు, నీ చీఫ్ అయ్యే కంటెండర్గా వచ్చినప్పుడు, నాకు ఇక్కడ మూడ్ లేదు, నాకు చేయాలని ఇప్పుడు లేదు, నాకు 7-8 వారాలు అప్పుడు చేస్తాను నేను, నాకు ఇప్పుడు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నావు. ఎంతమందికి వస్తుంది ఛాన్సు? మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇక్కడ ఎందుకున్నావు అన్నట్టు నయని పావని అడిగితే అంటది, నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నేను చీఫ్ అయినప్పుడు అక్కడ ఫుడ్ తీసుకురావాలి, హౌస్ని మేనేజ్ చేయాలి, తర్వాత కంటెస్టెంట్లు అందరినీ మేనేజ్ చేయాలి, ఇంత చేసే స్టెబిలిటీ నా మైండ్కి లేదమ్మా, అంత క్లారిటీ నాకు లేదు, అంత మెచ్యూరిటీ నాకు లేదు. అది వచ్చిన తర్వాత, అంత క్లారిటీ అంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చీఫ్ అవుదాం అనుకున్నానమ్మా నేను. నా పర్సనాలిటీ దేనికోసం బాగుంటుందో దానికోసమే చేస్తున్నాను నేనని విష్ణు అంటుంది. ఏం మాట్లాడుతుంది? ఆమెకు అర్థమవుతుందా ఏమన్నా? ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా చెప్తుంది నయని పావని. అవి అంటే ఇంకా అర్థం చేసుకునే బ్రెయిన్లు అర్థం అవుతున్నా అర్థం కాదని నటిస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటారు, చిన్న పిల్లలేం కాదు, అంతా కూడా షోలు చేసి చాలా మెచ్యూరిటీ గల పిల్లలే. వాళ్ళకి అర్థమయ్యి అర్థం కాని నటిస్తున్నారా, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు బయటికి ఎలా వెళ్తాయి, ఏ మాటలు ఆలోచిస్తున్నారు, ఆడియన్స్ ఏమనుకుంటారు అనేది ఆలోచనే రావట్లేదు వాళ్ళకి. వితండవాదం చేయడానికి కూడా రూల్గా పాయింట్గా మాట్లాడితే బాగుంటుంది, అది కూడా లేదు. వితండవాదం. తర్వాత సీత నామినేట్ చేసి ఏం చెప్పిందంటే, నువ్వు 2 వారాలు ఆడావు, తర్వాత నీ ఆట లేదు, తర్వాత ఆటలో కంటెస్టెంట్ పంపించడానికి నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు, తర్వాత ఎవరు వెళ్ళినా కానీ బోర్ నేర్చేస్తున్నావు, తర్వాత నీ ఫ్రెండ్ నువ్వే నామినేట్ చేసి వెళ్తుంటే ఏడుస్తున్నావు, ఇది ఎట్లా కరెక్ట్గా అడిగింది. ఎందుకంటే నామినేట్ చేసేది ఎందుకు? నువ్వు వద్దురా బాబు, నువ్వు బయటికి వెళ్ళిపోయి ఇక్కడ పనికిరావనే కదా, బయటికి వెళ్తాడని తెలుసు కదా, తేడా కొడితే మరి తెలిసి నామినేట్ చేసి వెళ్తుంటే బోర్ నేర్చేస్తుంది ఏంటి, క్రయింగ్ బేబీ లాగా, క్రై బేబీ అంటుంది నయని పావని సీతని. ఏడ్చేస్తుంది. మనం అందరూ అనుకున్నది అదే కదా, ఊరికే ఏడ్చేస్తుంది ఎందుకు, చిరాకు పడుతుందని. నేను హరితేజ కూడా ఉంది స్టేజ్ మీద, సార్ సీత ఊరికి ఏడుస్తుంది సార్, చిరాకు దుబ్బుతుందని. ఊరికి ఏడిస్తే కూడా ఏమనుకుంటారు, చంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు పోయిన ఏడుస్తుంది, అందరు బాండింగ్, ఇంత బాండింగ్ ఏర్పడిందా 5 వారాలకే అనుకోరా? చెప్పడానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. నా ఎమోషన్, నా బాండింగ్ నేను ఎంత పెంచుకున్నాను అంటుంది. ఏం పెంచుకుంది? 5 వారాలకే అంత ఎమోషన్ పెంచుకుంటారా? ఏదో ఒక్కళ్ళే డీప్గా ఫ్రెండ్గా చూసుకుంటా చాలా ఎమోషన్ అవుతారు. పోయిన వాళ్ళందరూ డీప్ ఫ్రెండ్సేనా? పోయిన వాళ్ళందరూ ఎమోషన్సేనా? అందరు పోయినా ఏడుస్తుంది సోగణాలు పెట్టి, ఒక్క సోనియా పోతే ఏడవలేదు. కానీ నయని పావని వెళ్ళాలనే ఓటేశారు, మళ్ళీ ఏడుస్తుంది. అదే అంది, నువ్వు ఏడుస్తుంటే బాగోట్లేదు అని అంటే సమర్థించుకుంటున్నారు వాళ్ళు చేసిన తప్పులు. తర్వాత మెహబూబ్ వచ్చి యష్మిని నేను వచ్చి మాట్లాడదామంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు, తర్వాత బిర్యానీ దగ్గరికి వస్తే నన్ను తాకనివ్వలేదు, వద్దు అన్నావు నువ్వు, తర్వాత మళ్ళీ వచ్చాము బిర్యానీ వెయిట్ చేయమంటావు అని అడుగుతున్నావు అని అంటే ఎట్లుంటో చెప్పండి. అక్కడ పాపం బిర్యానీ దగ్గరికి వచ్చాడు, తినడానికి వచ్చాడో చూడటానికి వచ్చాడు. వచ్చినప్పుడు
బిర్యానీ అంటే అందరూ ఇష్టపడతారు. వచ్చినప్పుడు ఏమనాలి, సరే కొంచెం తినను, లేకపోతే తనో కొంచెం ప్లేట్లో ఇస్తే బాగుండేది. అలా కాకుండా తాకొద్దు అని ఏమంటుంది యష్మి, నాకు బిర్యానీ అంటే ఇష్టం, అది నా కోసమే పంపించారు, నా ప్రాణం, నేను రోజంతా తింటాను బిర్యానీ, రోజు తింటాను బిర్యానీ, నాకు అంత ఇష్టం అంటే, నీకు తిను, రోజు కాదు, రోజు 4 సార్లు తిని బిర్యానీ, ఎవరొద్దన్నారు కదా, హౌస్ కదా. మళ్ళీ అట్లానే మళ్ళీ పోయి వేడి చేసేదాన్ని మెహబూబ్ని అడుగుతుందంట. మెహబూబ్కి ఏమనుకోవాలి, మెహబూబ్ దిమ్మ తిరిగిపోయింది, ఇదేంది అక్కడికి వెళ్తేనే వద్దన్న, అది ఇప్పుడు వచ్చాము వేడి చేస్తానంటే ఏందని మెహబూబ్కి అర్థం కాలేదు. కాసేపు బ్లాక్ అయిపోతాడు, ఏంట్రా ఈ మనుషులని. తర్వాత వస్తే నన్ను రిసీవ్ చేసుకోలేదు అని అంటే, అది వాళ్ళ ఇష్టం, అది రిసీవ్ చేసుకోవాలనేది పాయింట్ కరెక్ట్ పాయింట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం కదా, మాట్లాడకపోవాలనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు మాట్లాడేది నాతోటి అని బలవంతంగా మనం మాట్లాడించుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. అది మెహబూబ్ ఇంకా ఏదన్నా పాయింట్స్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. అది మళ్ళీ అంటున్నాడు, ఇంకా నాకు పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు అడిగేశారు, ఇంకేమీ లేవు కాబట్టి అన్నాడేమో మెహబూబ్. కానీ పలకరించకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన బలవంతంగా నన్ను పలకరించలేదు ఉండడానికి లేదు. ఇదే పాయింట్ మన సీతను కూడా అన్నాడు మెహబూబ్, నేను వస్తే మాట్లాడలేదు అని. అది వాళ్ళ ఇష్టం కదా. అందుకే సీత అన్నది, నేను ఒక్కదాన్ని పలకరించాలా, నేను ఒక్కదాన్ని ఆహ్వానించాలా, ఇంకెవరు ఆహ్వానించలేదంటే వాళ్ళు మాట్లాడారంటే, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఆహ్వానించారు కదా, ఇంకెంతమంది ఆహ్వానించాలన్నట్టు మాట్లాడింది సీత కూడా. అది కరెక్ట్ కాదు కదా. మేము ఇంకా వేరే రీజన్ ఏదైనా చెప్పినట్టయితే బాగుండేది. తర్వాత తేజ వచ్చేసి ఉదయాన్నే పాట వేస్తే ఎవరు డ్యాన్స్ చేస్తలేదు, బిగ్ బాస్ వీళ్ళందరూ నామినేట్ చేస్తానని కామెడీ కన్నా. నిజమే, వాళ్ళు ఎవరు డ్యాన్స్ వేయట్లేదు పాటకి, ఎంత ఎంజాయ్ చేస్తూ కమ్మ డ్యాన్స్ వేయచ్చు, ఎవరు వేయట్లేదు. తర్వాత సీతని క్లారిటీ మిస్ అయింది అన్నాడు, గేమ్స్లో క్లారిటీ మిస్ అయింది నీకు అన్నాడు. ఏ విషయంలో అన్నాడంటే, ఇక్కడ బ్యాలెన్సింగ్ టాస్క్లో మణికంఠ నేను వెళ్తానన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతారు. అక్కడ నైనికాని పంపిస్తే బాగుండేదని తేజ అంటున్నాడు. ఎట్లా అంటే, నైనిక డ్యాన్స్ చేసే పిల్ల, చిన్నపిల్ల, బ్యాలెన్సింగ్ బాగుంటుంది, మా నైనికాని పంపకుండా మణికంఠను ఎందుకు పంపామంటే, మణికంఠను ఎందుకు పంపించానంటే అక్కడ కొంచెం ఎత్తు పిల్లాడు కాబట్టి అడుగేసినా చాలా దూరం వస్తుంది, దాంతో మణికంఠను పంపించినది. సరే బాగానే ఉంది. మరి ఎవరిని తీయాలని బిగ్ బాస్ అడిగినప్పుడు లోపలేమో మెజారిటీ ప్రకారం మణికంఠ పేరు వచ్చినా లేదు నేను ఆగిపోతానని నువ్వు అనుకొని మళ్ళీ బయటకు వచ్చి మణికంఠ పేరు ఎందుకు చెప్పావు, నువ్వు అక్కడ క్లారిటీ మిస్ అవుతున్నావు, నీకు కరెక్ట్ డెసిషన్ రావట్లేదు నీకు అని తేజ అంటున్నాడు. మరి అది కరెక్టే, అది కరెక్ట్ లేదనే కదా అక్కడ నిఖిల్ చీఫ్గా సీతను తీసేసాడు, బిగ్ బాస్ కూడా తీసేసాడు బాగలేదని, కరెక్ట్ క్లారిఫికేషన్ లేదు. తర్వాత తేజ మణికంఠ పేరు ఎత్తంగానే యష్మి ఫేస్లో ఎంత వెలుగులు కనిపిస్తున్నాయంటే, ఎవరైనా మణికంఠ అనే పేరెత్తి మణికంఠకి నెగిటివ్గా మాట్లాడారంటే యష్మికి ఎంత ఇష్టమో అసలు. మణికంఠ పేరు ఎత్తంగానే ఆమె మంచిగా అనిపించిందంట, చాలా మంచిగా, చేతులు కొట్టుకుంటుంది, నవ్వుతుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది. అక్కడ మణికంఠ అని నెగిటివ్గా మాట్లాడలేదు తేజ. బయట ఉన్నది ఇలాగా మణికంఠ, బాధలైన వాళ్ళు అందరికీ ఉంటాయి, ప్రతిసారి అదే బాధ నువ్వు వ్యక్తపరచడం వల్ల అందరికి చిరాకు పుడుతుంది, అది డ్రామా అనుకుని అట్లా అంటారు, నువ్వు అది తగ్గించేసే అని చెప్పి మంచి సలహా ఇచ్చాడు. ఇంతకుముందు మనం కూడా అదే చెప్పుకున్నాం వీడియోలో. కొంత హద్దు దాటితే అది సింపతి కూడా చిరాకు దొబ్బుద్ది. మన ఆడియన్స్ కూడా ఇంటర్వ్యూడు ఇంకా దిన్నెపొట్టు నిలబడుతున్నాడు, వదిలేసి ఆటలో నిమగ్నం అవ్వాలి. కానీ భార్య దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ మెసేజ్ వచ్చింది కదా, ఇంకా ఆడుకోక ఇంకేంటి బాధ అని ఆడియన్స్ కూడా చిరాకేస్తుంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తేజ సలహాలాగా మణికంఠకి ఇస్తే మణికంఠ ఓకే అన్నా, నేను సరి చేసుకుంటాను. ఇక్కడ యష్మి విష్ణు చేతులు కొట్టుకోవటం, పృథ్వీళ్ళు ఎందుకు మణికంఠ నామినేషన్లోకి వస్తున్నాడని, మణికంఠ తిడుతున్నారని చేతులు కొట్టుకోవటం, ఎస్ అని ఇట్లా అనుకోవటం, అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటో నాకు అర్థం కాదు. అసలు మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. దాన్ని అవినాష్ గమనించాడు. అవినాష్ గమనించి అవినాష్ నామినేషన్లో అదే వేసాడు. ఏమని, యష్మి మణికంఠ పేరు ఎత్తితే నువ్వెందుకు అంత గజ్జి పెంచుకున్నావు మణికంఠ మీద, ఎవరన్నా మణికంఠకి ఎవరన్నా నెగిటివ్ మాట్లాడితే అంత సంతోషపడిపోతున్నావు, ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఆమె ఎట్లదా అలాగే చేసి చూపించాడు. చేసి చూపిస్తే ఏం లేదు, మణికంఠ గురించి మంచి పాయింట్లు మాట్లాడాడు తేజ, అందుకని నాకు ఇష్టం అనిపించి తేజకి హగ్ ఇవ్వాలని కూడా అనుకున్నాను అంటుంది. ఏంది, మణికంఠని తిడితే వాళ్ళకి అందరికీ హగ్ ఇస్తుందా? మణికంఠని ఎంతమంది తిడితే అంతమందికి హగ్గులు ఇచ్చింది కాబోరు యష్మి, అదే అంటుంది అక్కడ. కానీ తేజ అక్కడ రాకుండా వెళ్ళాడు. తేజ అని హగ్ చేసుకోవాలనిపిస్తుందని ప్రేరణతో అంటుంది, ఎందుకు మణికంఠని తిట్టాడని. మణికంఠని తిట్టినట్టు అర్థమవుతుందా ఈ పీత బుర్రలకి, అది సలహా ఇచ్చినట్టు అర్థమవుతుంది. వీళ్ళకి కూడా సలహాలు ఇస్తుంది, పీత బుర్రలో అరికాళ్ళలో ఉన్న వీళ్ళకి ఆలోచించట్లేదు ఓజీ వాళ్ళంతా కూడా. తర్వాత రోహిణి వచ్చి ఏమనిందంటే, ప్రేరణని రాంగ్ డెసిషన్ చెప్పమని అంత అడుగుతున్నావు,
పృథ్వీ ఓడిపోతే ఏడ్చావు నువ్వు అని అంటే, ప్రేరణని తప్పు చెప్పమంటలా అంటే, నువ్వు తప్పు చేయలేదమ్మా, ప్రేరణ తప్పు చేయమంటున్నావు నువ్వు. అంత ఫ్రెండా పృథ్వీ ఓడిపోతే ఏడుస్తున్నావు నువ్వు? మరి మిగతా కూడా అలాగే ఏడుస్తారు కదా, చీప్ కాలేదని అంటే, ఏం లేదు నేను ప్రేరణ నా ఫ్రెండ్ అని ఊరుకున్నాను అన్నావు అని అంటే, ఏం లేదు మామూలు ఇట్లా చెప్పొచ్చుగా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నాను నేను. నాకు ఇంగ్లీష్ రాకుండా కూర్చొని ఏడుస్తున్నాను. ఇక్కడ కూడా దొంగ అబద్ధాలు, ఇంగ్లీష్ రాక ఏడుస్తుందంట. ఇంగ్లీష్ రాక ఏడుస్తున్నాను నేను, పృథ్వీ ఓడిపోయినంత కాదు అని అంది. అసలు లైవ్లో అయితే బూతులు కూడా మాట్లాడింది యష్మి ప్రేరణని. తర్వాత పృథ్వీకి ఏం చెప్తుంది ప్రేరణ మీద, నువ్వు చీఫ్ అవ్వటం ప్రేరణకి ఇష్టం లేదు కాబోలు అని అది చెప్తుంది. అది కూడా పాయింట్అవుట్ చేసింది రోహిణి, ఇట్లా అంటున్నావు నువ్వు అని. దానికి కూడా ఎదురు ఏదో క్లారిఫికేషన్ ఇస్తుంది. అది కరెక్టే లేదు, సరి చేసుకుంటాననే ఆలోచన రావట్లేదు. దానికి కూడా ఎదురు వాదనే. తర్వాత గంగ ఇప్పుడు ఈ వారం జరిగేది ఆ టేస్ట్ తేజ వరకు అయిపోయింది. రోహిణిది ఈరోజు వస్తుంది, ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది, ప్రోమో వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో. ఈ టేస్టీ తేజ వరకు నామినేషన్ అయిపోయినాక లైవ్లో ఏది జరిగింది వాళ్ళ డిస్కషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మణికంఠ కార్నర్ అయ్యాడు. యష్మి అంటది, వాళ్ళందరూ నన్ను కార్నర్ చేసి నామినేట్ చేస్తుంటే, మణికంఠ గురించి నన్ను నామినేట్ చేస్తుంటే, మణికంఠ ముందుకు వచ్చి అది కరెక్ట్ కాదన్న, యష్మి చాలా మంచిది, నాకు సపోర్ట్ చేసింది, నన్ను ఓదార్చింది అని ఒక మాట మాట్లాడలేదు అని ఉంటుంది. అన్ని నిందలేసింది వాడు మాట్లాడేటప్పుడు, అన్నీ మణికంఠకు నెగిటివ్గానే మాట్లాడింది. అన్ని నిందలన్నీ కూడా మణికంఠ మీద నెట్టేసింది. ఆ టైంలో మణికంఠ మాట్లాడుతుంటే నేను నువ్వు మాట్లాడద్దు అని నోరు మూపించింది మణికంఠని. మళ్ళీ లోపలికి వెళ్ళి ఏమంటుంది, మణికంఠ వచ్చి ఒక్క మాట కూడా నా తరపున మాట్లాడలేదు అని మాట్లాడుతుంది. అబ్బా మీకేమనిపిస్తుందో చెప్పండి. అసలు మహానటికి మించిన మహానటిలాగా మాట్లాడుతుంది యష్మి. ఈ ఒక్క విషయంలో తప్పితే ఆటలో యష్మికి పేరు పెట్టే పనే లేదు. ఈ ఒక్క విషయం మణికంఠ విషయంలోనే యష్మి బ్యాడ్ అవుతుంది కదా, మిగతా విషయాలన్నీ బాగానే ఉంటుంది. మళ్ళీ అయిపోయిందా? అక్కడేమనుకున్నారు, మనం వితండవాదం చేయాలనుకున్నారు. ఇక్కడ హరితేజ్ ఏమంటుందంటే, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. తప్పు చేయని వాళ్ళు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు కదా, అది తప్పే కదా. అది తప్పైతేనే కదా వాళ్ళు అంత వివరణ ఇస్తున్నారు. తప్పు కాకపోతే సైలెంట్ అయిపోవాలి కదా, నువ్వు అనేది తప్పు, నేను అలా చేయలేదని వాదించాలి. కానీ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏందని హరితేజ్ అంటుంది. ఇక్కడ వీళ్ళు మణికంఠను బ్యాడ్ చేసేది కాకుండా అక్కడ రోహిణికి కూడా బ్యాడ్గా చెప్పారు మణికంఠ మీద. ఏమని మణికంఠ గురించి రోహిణి ఏముందంటే, మణికంఠ చాలా మంచోడు, బాగా మాట్లాడాడంటే విష్ణు అంటది. మాట్లాడా? ఏడ మాట్లాడాడు? అసలు మణికంఠ అసలు మంచోడే కాదు, ఈ విష్ణుని బెస్ట్ ఫ్రెండ్ అని అక్కడ మణికంఠ చెప్తుంటే, మణికంఠ గురించి విష్ణు ఏం చెప్తుంది, మణికంఠ ఎంత మంచోడు కాదు అసలు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, మీకు మంచిగా కనపడుతున్నాడా, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అని చెప్తుంది. మీ క్లాన్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు అని చెప్తుంది. రోహిణి వెళ్ళి వాళ్ళందరూ చెప్పింది. వాళ్ళందరూ చెప్పిన మాటే హరితేజ్ అంటుంది. మీకు తెలియదు మణికంఠ మంచోడు కదా అని చెప్తున్నారంట అని హరితేజ్ అంటుంది. వాళ్ళు ఎపిసోడ్లు చూసే వచ్చారు కదా అని మేము చెప్తున్నారు. వాళ్ళు మణికంఠను కార్నర్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి కార్నర్ మూలకెళ్ళి ఎందుకు సింపతి రేజ్ అవుతుంది, ఎందుకు సింపతి పెరుగుతుంది, ఎందుకు మణికంఠ సింపతి రేజ్ అవుతుంది, ఇదే ఆలోచన తెల్లవార్లు వాళ్ళకి. యష్మి ప్రేరణ అంటారు, రేపు ప్రేరణ గెస్ చేసింది. పృథ్వీ మరి నువ్వను ప్రేరణ విష్ణు లవ్ ట్రాక్ని బయట గెస్ చేశారు, అందుకే వాళ్ళు పద్దాక డైవర్ట్ అయిందని మాట్లాడుతున్నారు విష్ణుని అని అంటే, ఆ పృథ్వీ ఏమంటాడంటే, ఒకవేళ బయటకు ఎట్లా వెళ్ళొద్దు అనుకున్నాడేమో, లేదు ఆమె ఆడదగ్గిందని అన్నారులే అండ్ అప్పుడే విష్ణు వచ్చింది. వాళ్ళు మాట మార్చేసి, ఏం లేదు నీ గురించే మాట్లాడుకున్నాను, బాగా మాట్లాడవని మళ్ళీ మాటలు తిప్పేటు. పృథ్వీకి తెలిసి కూడా దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. యష్మి ఇంకా మాటలు ఏమంటాను తెలుసా, నేను మారను, నేను ఇలాగే ఉంటాను, ఎవరేమనుకున్నా నన్ను బయటికి పంపించినా నేను ఇలాగే ఉంటాను అని అంటుంది. ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది ఆ మాటలు చూడండి మీరు. తర్వాత లోపలికి వెళ్ళి ఏమంటుంది, నాకు దొరుకుతాడు మణికంఠ ఎప్పటికప్పుడు. ఇంకా మణికంఠ వీళ్ళు మారరా, తన క్లాన్లో పిల్లాడు ఇంకా గజ్జి పెంచుకోవడం ఏంటి, వాళ్ళందరూ ఒకటి, వాళ్ళ గ్రూపే పిల్లాడిని వాళ్ళే తిట్టుకోవడం ఏంటి, వాళ్ళే బ్యాడ్గా చేయడం ఏంటి, వాళ్ళే బ్యాడ్గా ప్రొటెక్ట్ చేయడం ఏంటి, ఇంకా మారకుండా బయట ఏం జరుగుతుందో ఆడియన్స్ ఆలోచన అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చి పెడితే వీళ్ళు మార్చుకోకుండా, వాళ్ళ సలహాల్లా తీసుకోకుండా అవి పక్కన పెట్టి
ఇంకా వీళ్ళు మణికంఠ మీదే పడుతున్నారు, ఇంకా మణికంఠ మీదే. మణికంఠ దొరుకుతాడు నాకు, అప్పుడు మణికంఠ సంగతి చెప్తానని అసలు చేతులు కొట్టుకుంటుంది యష్మి. ఇంకా మణికంఠ మణికంఠ మణికంఠ. అబ్బా యష్మి మారదా అసలు? వీళ్ళకి వాళ్ళ సలహాలు వేయడం తప్పు. ఎందుకంటే ఆలోచించే బుర్రలు కాదు ఇవి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించే బుర్రలు. వీళ్ళు ఏమనుకోవాలి, అరే బయట ఇలా ఉంది కావాలా, వీళ్ళు మనకి సలహా ఇస్తారు ఇండైరెక్ట్గా, మనం దీంట్లో మార్చుకోవాలని ఆలోచన లేకుండా నిఖిల్ ఏమంటాడు, మనం మణికంఠని నామినేట్ చేయడం వల్లే వాడికి సింపతి వచ్చింది. కాబట్టి మనం మనుషులు ఎదిగారు కానీ బుర్ర ఎదగలేదు అనిపిస్తుంది అబ్బా వాళ్ళకి. ఇంకా మణికంఠే సింపతి వచ్చింది, అందుకని మనం నామినేట్ చేయొద్దు. ఇంకా నామినేట్ చేసేది ఏంది, మనం నామినేట్ చేయొద్దని అందరూ దిగాలా. వాడికి నిద్ర పట్టడం లేదు అసలు. ఎక్కడన్నా తన క్లాన్ల పిల్లాడి గురించి ఆలోచించి నిద్ర పట్టకుండా ఉంటుందా చెప్పండి? తెల్లవార్లు కార్నెలకి వెళ్ళి ఈ మూలకెళ్ళి కూడా మాట్లాడతాడు, ఆ మూలకెళ్ళి కూడా మాట్లాడతాడు. ఈ మూల ఎక్కడ ఏ మూలకు వచ్చినా మణికంఠదే. పాత ఇంతకుముందు మణికంఠ, ఇప్పుడు వైల్డ్ కార్డు వచ్చినా కూడా మణికంఠ. ఇదే గోల. ఈ లైవ్లో కూడా వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తున్నారు. మనం ఈ వీడంతా విన్నారు కదా మీరు. ఈ మణికంఠ కార్నర్లో ఎవరికి ప్లస్ అవుద్ది, ఎవరికి మైనస్ అవుద్ది? ఎందుకంటే ఆడియన్స్ వాయిస్ మోసుకొచ్చిన వాళ్ళు వైల్డ్గా వచ్చినా వాళ్ళు పెట్టండి ఓజీ కంటే కూడా గట్టిగా అవుతున్నారు. ఎందుకంటే మణికంఠకు సపోర్ట్గా మణికంఠ నెత్తి మీద పెట్టుకొని వచ్చారు వాళ్ళు. అంటే ఆడియన్స్ మనసుని నెత్తి మీద పెట్టుకొని వచ్చారు వాళ్ళు. ఆడియన్స్ మనసుని గెలుచుకునే విధంగా వీళ్ళు వీళ్ళ నామినేషన్లో రెడీ చేసుకొని వచ్చారు వీళ్ళు. కాబట్టి మణికంఠ సపోర్ట్ చేస్తూనే దాంట్లో వీళ్ళకి ఆడియన్స్ ద్వారా వచ్చే సపోర్ట్ని ఎత్తుకున్నారు ఇక్కడ వైల్డ్ కార్డ్స్. ఆ ఆలోచన, ఆ బుర్ర ఆ లోపల ఉన్న ఓజీలకు లేదు, ఓల్డ్ గ్యాంగ్స్ లేదు. వాళ్ళకి ఆ బుర్ర లేదు కాబట్టే వీళ్ళు క్యాష్ చేసుకున్నారు, వైల్డ్ కార్డులు వైల్డ్గా క్యాష్ చేసుకున్నారు. అర్థమైందా లాజిక్? కాబట్టి ఈ లాజిక్ అంత విని మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.